ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అరే వైజయంతి మూవీస్లో మనం ఇలా లాంచ్ అయ్యాము, లేదంటే వాళ్ళు మంచి హిట్ ఇచ్చారు, వాళ్ళు మనం ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఇది ఇప్పుడున్న తరంలో అది కనపట్టలేదు. ఇప్పుడు రామారావు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారు కానీ, వీళ్ళందరిలో ఆ కన్సర్న్ అనేది ఉంది. బట్ ఈ తరంలో అది కొరవడింది అనేది చాలామంది చెప్తున్న మాట. ఈ తరంలో కొత్త నిర్మాతలు వస్తున్నారండి. ప్రతిరోజు ఏదో ఒక నిర్మాత ఏదో ఒక కథ తీసుకురాబట్టి ఇవన్నీ వస్తున్నాయేమో. కాకపోతే నేను అదర్ లాంగ్వేజ్లోకి వెళ్ళాను, మా తమిళనాడు వెళ్ళాను అనుకోండి, హిందీ చేశాను. ఎక్కడికి వెళ్ళినా అశ్వినీది వాట్ సినిమా హీఈస్ డూయింగ్ నౌ, అశ్వినీది అదే ఉంటుంది. రజనీకాంత్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రజనీకాంత్ కథానాయకుడు. ఇప్పుడు కమల్ హాసన్తో చేశాను, ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాను. ఆయనతో కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో కమల్ హాసన్ గారు. ఎప్పుడు సార్ పార్ట్ అందరూ అడుగుతున్న ప్రశ్న? జనవరి ఆఖరికి అండి. జనవరి ఆఖరికి. ఓకే, జనవరి ఆఖరికి మొదలెడతాం. 1 year పడుతుందండి అది. ఆల్రెడీ ఒక 50% అయిపోయిందండి సెకండ్ పార్ట్ ఎంత 25% అయింది. 25%. ఓకే, 20-25% అయింది. సో అది 2027లో వచ్చే అవకాశం? వచ్చేస్తుంది 2027లో వస్తుంది. సార్, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కాంబినేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కథలకు ఇవ్వటం లేదు అనేది ఒక కామెంట్ ఉంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంబినేషన్స్ అంటే కాంబినేషన్స్తో ఎక్కువ సినిమాలు తీసింది ఐ థింక్ నేనే కదా. అంటే మీరు కాంబినేషన్స్తో తీసిన, మంచి కాంబినేషన్ సెట్ చేసిన, మీరు సబ్జెక్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతారు. వేరే అది ఇప్పుడున్న ప్రొడ్యూసర్లో ఎవరు డబ్బు పెట్టడం తప్ప అది దేనికి దీనికి అని అడిగే ఇది లేకుండా పోయింది కదా. మరి అదే అనుకోవాల్సి వస్తుంది. అంటే ప్యాషన్తో ఇప్పుడు ఈవెన్ మీ తర్వాత జనరేషన్, మీ అమ్మాయిలు ఎంత ప్యాషన్తో సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు కదా. అవును. కానీ కొంతమంది అంటే మెజారిటీ నిర్మాతలు అలాంటివి అసలు చేయట్లేదండి. ఆ కంప్లైంట్ ఉంది, చాలామంది మీద కంప్లైంట్ ఉంది. అందుకనే ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది, ఇంకో సినిమా హిట్ అవుతుంది అనే దృష్టితోనే ఉన్నారు వాళ్ళంతా. మా పిల్లల్లాగా సినిమా టు సినిమా ఇంత శ్రమ పట్టడం అనేది ఎక్కడ ఉండదు. సినిమా అంటే దాని మీదనే దృష్టి పెట్టి, దాని మీదనే ప్రాణం పెట్టి అహర్నిశలు దాన్ని ఎలా, దాని బెటర్మెంట్ ఎలా అని ఆలోచించే ప్రొడ్యూసర్లు, అంటే దాని మీద ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు తక్కువ అనుకుంటాను. మా అమ్మాయిలు అయితే ఏంటంటే కథలో మంచి పట్టుత్వం ఉందండి. స్వప్న, స్వీటీ కూడా చాలా బాగా ఆలోచిస్తుంది. అక్క ఇది ఇలా కాదు అలా అని చెప్తే ఇద్దరు బాగానే డిస్కస్ చేసుకుంటారు, ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్లోకి వస్తారు. అదే కలిసి వస్తుందేమో అని అనుకుంటాను. ఇప్పుడున్న డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ వాళ్ళు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా చేయటం అనేది కొంచెం ఇండస్ట్రీకే ఇబ్బందికరమైన పరిస్థితి అనేది మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. అది వచ్చింది. నేను కూడా విన్నాను, నేను కూడా అనుకున్నాను. కానీ చిరంజీవి గారే ఇంకా ఆ ఏజ్లో కూడా ఆయన టకటక సినిమాలు చేస్తున్నారు అన్నీ. అట్లా మిగతా హీరోలు కూడా చేయటానికి మరి ఉన్నారు, కానీ ఏమిటో కనపట్టలేదు అక్కడ సినిమాలు రావటం. బాలకృష్ణ కూడా బాగా చేస్తున్నాడు, మరి ఏంటో కారణం తెలీదు. కాదు సార్, ఇప్పుడు బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక బెటర్ కాంబినేషను, ఒక సీక్వెల్ చేస్తూ ఒక బ్రహ్మాండమైన బిజినెస్ అన్నీ ఉన్నా కూడా అనుకోని అవాంతరం, ఒక సినిమా డేటు రిలీజ్ ప్రకటించిన తర్వాత ఇలాంటివి ఇండస్ట్రీకి కొంచెం బ్యాడ్ సిగ్నల్స్ అనుకోవచ్చా? అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు కదండి కొన్ని సినిమాల వల్ల. అంటే అది కంప్లీట్గా నిర్మాతల వైఫల్యం అనుకోవాలా, లేదంటే
బడ్జెట్ కంట్రోల్ అనేది లేకుండా పోవటమా ఏమనుకోవాలి సార్? నిర్మాతల వైఫల్యం కంటే ఈ బడ్జెట్ కంట్రోల్ లేకపోవటం అనేది ఎక్కువ బాధాకరం. అంతకంటే సినిమా ఇన్ని కోట్లు అవుతుంది అన్ని కోట్లు అవుతుందని మొదటి నుంచి నిర్మాతలే ఎక్కువ చెప్తుంటారు. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, దారిపోతుంది, ఆ ఖర్చు మితిమీరిపోతూ ఉంది. అందువల్ల ఏ హీరోని అనలేము, నిర్మాతలే జాగ్రత్తగా ఉంటే ఈ గొడవ రాదు కదా అనిపిస్తుంది. అందుకంటే మనం చెప్పగలిగింది ఏముంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పులి మీద స్వారీ సార్. నిర్మాత పులి మీద స్వారీ చేస్తున్నాడు, ఆ పులిని దిగాడంటే పులి మింగేస్తుంది. అలాంటి వాతావరణం ఉంది. అది ఇప్పుడు మరీ ఎక్కువ అయ్యిందండి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరు హీరో, ఎవరుతో సినిమా తీస్తున్నారు, ఎవరు నిర్మాత అంటే ఏమీ అర్థం కాదు. ఒక 10-12 సినిమాలు ఎప్పుడు అనౌన్స్ అవుతూ ఉంటాయి. కొత్త స్టార్స్ అంటారు. పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు వీళ్ళంతా ఇప్పుడు వెనకపడిపోయారని అనలేం. వీళ్ళతో సినిమాలు ఎందుకు రావట్లేదు అంటే కారణం తెలియదు. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు నేను తీశాను, 2.5 సంవత్సరాలు. నాకు అనిపించింది ఆ గ్రాఫిక్స్ ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఇప్పుడు గ్రాఫిక్స్లో కూడా మార్పు వచ్చింది కాబట్టి అంటే యాసిడ్గా ఇప్పుడు కల్కి మనం తీసామండి. అలాంటి సినిమా ఎవరు తీస్తున్నారంటే ఎవరూ తీయట్లా. కల్కి లాంటి సినిమా ఎక్కడ వస్తుంది? ఇప్పుడు వస్తున్న సినిమాల్లో 2-3 సినిమాలు కనపడుతూ ఉన్నాయి తప్ప మిగతా సినిమాలన్నీ ఎక్కడ ఉనికి లేదు. గ్లోబల్ మార్కెట్కి వెళ్ళటం అనేది ఒక విధంగా అడ్వాంటేజే, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎంతసేపు ఉన్నా ప్యాన్ ఇండియా అని ప్యాన్ ఇండియా ఓన్లీ పదం వరకే పరిమితం అవుతుంది, మేకింగ్లో అది కనపట్టలేదు అనేది. అవును, అది కూడా నిజమేనండి. ప్యాన్ ఇండియా అంటే ఆ కథ అలా ఉండాలి, దానికి తగ్గట్టుగానే క్యాస్టింగ్ అది కూడా ఉండాలి అనేది ఎక్కడ ఇట్లా వెళ్ళి ఒక లాంగ్వేజ్లో ఒకడిని అక్కడికి వెళ్ళి ఆ లాంగ్వేజ్లో ఒకడిని పట్టుకొచ్చి అనౌన్స్ చేసి తీసేస్తున్నారు సినిమాలు. అయ్యేం రావు టైంకి. సార్ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చిన కొంతమంది మనుషులకి జనరల్గా పలానా ఇల్లు ఇది పలానా హీరోది, ఇది పలానా డైరెక్టర్ది, ఈ ఇల్లు పలానా హీరోది, ఇంకో హీరోయింది, ఇలా చూపిస్తూ వెళ్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఎంతసేపు ఉన్నా మీరు హీరోలు డైరెక్టర్లు ఇల్లే చెప్తున్నారు, మరి ప్రొడ్యూసర్లు ఇల్లు చూపించరా అని అడిగారంట. అంటే హీరోలు అంటే వాళ్ళు పెట్టి పుట్టినాళ్ళు కదా, వాళ్ళకి ఇల్లు అందరికీ ఇల్లు ఉండటం అది అవసరం, అది తప్పేం కాదు. నేను తప్పేం కాదంటలా, కానీ వాళ్ళని స్టార్స్ చేసిన వాళ్ళ నిర్మాతలకి ఒక సొంత ఇల్లు, ఒక గ్రాండియర్తో కూడిన ఇల్లు అనేది లేకుండా పోతున్నాయి అనేది చెప్తున్నమాట. అదే అట్లా ఎంతమంది నిర్మాతలు కూడా ఆలోచించుకుంటే ఈ పరిస్థితి రాదేమో మరి. అది నిజమే అయ్యుండొచ్చు, కానీ బట్ నిర్మాతకి కూడా ఇల్లు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలంటే అది కష్టమే. అంటే సినిమా రిలీజ్కి వచ్చేదానికి ఆ ఇల్లు కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు ఏంటి సార్ పొలిటికల్గా ఏంటి మీ యాక్టివిటీ ఏంటి? ఇంతకుముందు ఫుల్ అంటే ఇప్పుడు యాక్టివిటీ ఏమీ లేదు. నేను సినిమాలోనే మా పిల్లలు ఉన్నారు కాబట్టి. అట్లాగే చంద్రబాబు గారు ఆయన ఉన్నంతకాలం ఆయనే నాయకుడు, అందులో డౌటే లేదు. తెలుగుదేశం ఆ తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆ పార్టీకి ఎదురు లేదండి ఇక కొంతకాలం. ఆ పార్టీ ఉన్నంతకాలం మనమే ఉంటాం. సార్ సినిమా ఇండస్ట్రీలో నికార్సైన ప్రొడ్యూసర్లు కనుమరుగైపోతున్నట్టే సినిమాకి బేస్ అయిన థియేటర్లు కూడా, సింగిల్ థియేటర్లు కూడా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా ఎక్కడ పెడితే అక్కడ ఎన్ని థియేటర్లు మూతపడిపోతున్నాయో.
అంటే అంటే ఈ సినిమాలు రిలీజ్ అవటం అట్లాగే ఉన్నాయి. ఈ సినిమాకి ఒక వారం ఆడి తీసేసిన తర్వాత ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది, అందుకని వాళ్ళు థియేటర్ మూసేస్తున్నారు. మళ్ళా ఏదో సినిమా దొరికినప్పుడు మళ్ళీ థియేటర్ ఓపెన్ చేస్తారు. అది ఎంతవరకు సమంజసం అనేది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. ప్యాషన్తో సినిమాలు తీసే నిర్మాతల్లాగే థియేటర్ నడపడం కూడా ఒక ప్యాషన్గా భావించి అప్పట్లో నడిపేవాళ్ళు. బట్ కాలక్రమేణా తరాలు మారేకుంది. థియేటర్ వ్యాపారం కంటే కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటేనో కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది తర్వాత తరం వాళ్ళు ఆలోచిస్తున్న కాలం ఇది. సో దానికే థియేటర్లు అనేది మూసేస్తున్నారు. అవన్నీ కళ్యాణ మండపాలు అవుతున్నాయి, లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్గా మారిపోతున్నాయి. అవును, పెరుగుతున్న ట్రాఫిక్, పెరుగుతున్న జనం హడావిడిలో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి అనే విషయం ఎవరికి పెద్దగా పట్టట్లేదు. మూతపడుతున్నాయి, దాని స్థానంలో ఏదో ఒకటి వస్తానే ఉంది కదా అని అంతే, అలాగే అనుకోవటం తప్ప మనం ఇంకా అంతే.